यद्यपि निकमो भवति शतमिति शतं दीर्घमायुर्वर्धयेन वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आयुर्दाग्ने हविषोजुषाणो घृतप्रतीको घृतयो निरेधि घृतं पीत्वा मधुजारगव्यं पितेव पुत्रमभिरक्षता दिवं पश्यति पुत्रं पश्यति पौत्रं प्रप्रजया पशुभिर्मिथुनैर्जायते यस्येवं विदिशोऽग्निहोत्रं जिह्वति य उचैनमेवं वेद अग्निरायुष्मान् स वनस्पतिभिरायुष्मान् तेन त्वायुषायुष्मन्नं करोमि सोम आयुष्मान् स ओषधीभिरायुष्मान् तेन त्वायुषायुष्मन्नं करोमि ब्रह्मायुष्मत्तद्ब्राह्मणैरायुष्मत्तेन त्वायुषायुष्मन्नं करोमि देवा आयुष्मन्दस्ते मृतेनायुष्मन्दस्तेन त्वायुषायुष्मन्नं करोमि शतमानं भवति शतायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः వేద ధర్మాన్ని అనుసరించి జీవించదము గాక అని దీనికి వేద స్వస్తి వేద ఆశీర్వచనం అని పేరు. 10 సంవత్సరముల పాటు వేద మతము ప్రతిష్ఠితమవుగాక దానికి మేము కృషి చేస్తాము అని సభాపూర్వకంగా ప్రతిష్ఠ చేసినటువంటి ప్రజాపత్య ధర్మంగా మేము ఈ పనిని చేస్తున్నాము. కర్తలుగా మేము ఈ పనిని చేయడానికి కారణం మేము ప్రజాపత్య ధర్మంగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించున్నాం కాబట్టి ఇది ప్రజాపత్య ధర్మంలో భాగంగా ఈ దేవ ప్రతిష్ఠ చేశాం. వేద ధర్మాన్ని మేము 1000 సంవత్సరముల పాటు కొనసాగేటట్లుగా మా పుత్రులు పౌత్రులు ప్రపౌత్రుల వరకు కూడా 4 తరాల పాటు వర్ధిల్లేటట్లుగా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము అని సభాపూర్వకంగా తెలియజేయడం. వీళ్ళందరూ ఆ వేద స్వస్తిని వారికి అందజేశారు. అంటే మీ భాషలో మీకు చెప్తే అర్థమవుతుందని చెప్తుంది. ओम स्वस्तिवन्द्रार्धा स्तुत्या सबला स्तुति श्रीवन्दो महान्तो गृह्णन्तो अनयोर्दम्पत्योः वेदोक्तम् आयुष्मती स्वस्ति श्रीवन्दो महान्तो गृह्णन्तो अनयोर्दम्पत्योः सीताराघवयोः अन्योन्यदाम्पत्य सुखजीवनयोग्यता सिद्धिरस्त्विति श्रीवन्दो महान्तो गृह्णन्तो अनयोर्दम्पत्योः श्रीवल्ली देवसीदासविद श्रीसुब्रह्मण्येश्वर स्वामी देवतानुग्रह प्रसारसिद्धिद्वारा सकलविध सर्पदोष निवारण सिद्धि द्वारा सर्वत्र वंशाभिवृद्धिरस्तु यजमानस्य परमेश्वर दिव्यानुग्रह प्रसार सिद्धिरस्तु श्रीवन्दो महान्तो गृह्णन्तो सत्यास्सन्तो यजमानस्य कामाः. లేచి నుంచి ఒక ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకుని సభాయై నమః అనుకోండి. తీర్థం ఉండాలి. ఒక ప్రదక్షిణం చేయండి, నమస్కారం చేసుకుని సభాయై నమః అనుకోండి. కనపడేవాళ్ళు కనపడని వాళ్ళు అనేక మంది ఉంటారండి. ఈ సందర్భానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సకల దేవతలు ప్రత్యక్షమై ఉంటారు. సూక్ష్మ రూపంలో ఒక ప్రదక్షిణ చాలు. ప్రదక్షిణ సభాయై నమః. సభాయై నమః అంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా గౌరవప్రదంగా నేను ఈ యొక్క కార్యక్రమం చేశాను కాబట్టి మీరందరూ కూడా చూసినందుకు, నన్ను చూసి ఈ యొక్క కార్యక్రమం నడిపించినందుకు కూడా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి నమస్కారం చేసుకున్నారు. పెద్దవాళ్ళందరూ కూడా నమస్కారం, చిన్నవాళ్ళందరికీ కూడా వాళ్ళ మనసులో ఆశీస్సులు తీర్థం తీసుకున్నాగబింబ దేవత పాదోదకం పావనం శుభం. అందరూ తీర్థం తీసుకున్నాక అప్పుడు ప్రసాదం. ఫలదానకల్పోక్త సంపూర్ణ సకల ఫల అవాప్తిరస్తు దీర్ఘధర్మమంగళ్యత ఫలసిద్ధిరస్తు. వేయచ్చు, అక్షత్ర వేయచ్చు. అక్షత్ర ఇది ఇక్కడే ఇది వెళ్ళి వాళ్ళకి అక్షత్ర వేయచ్చు. వేసేయచ్చు. అది ఆశీర్వచనం మేము చేసి మళ్ళీ ఇంకోసారి ఉండదు. మీరు శిరస్సు మీద అబ్బాయిల పిల్లలు ఇద్దరికి కూడా శిరస్సు మీద వేయండి. అయ్యా ఒకసారి అక్షతలు వేయించుకోండి. బాబు